తెలివినిచ్చే వరంగల్ ప్లానిటోరియం పాత వస్తువులు దాచుకునే స్టోర్ రూమ్ గా తయారైంది. ఆఫీసర్లు పట్టించుకోక నక్షత్రశాల దుమ్ము కొట్టుకుపోతుంది. ఇక అక్కడున్న సామాన్లు కూడా పనిచేయకుండా తయారైతున్నాయని అంటుర్రు జనాలు. ప్లానిటోరియం ను డెవలప్ చేయాలంటుర్రు. అధికారుల నిర్లక్ష్యంతో వరంగల్లోని నక్షత్రశాల నామరూపాలు కనిపించకుండా పోతున్నాయి. విజ్ఞానాన్ని పంచాల్సిన ప్లానిటోరియం పాత వస్తువులు దాచే స్టోర్ రూమ్ గా మారిపోయింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు ఆకాశ అందాలను చూపించిన నక్షత్రశాల ఇది ఇప్పుడు పూర్తిగా బంద్ కావడంపై విద్యార్థులు విద్యావేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పట్టణంలో ఉండే ఒక మ్యూజికల్ గార్డెన్ దగ్గర ఉండే ప్లానిటోరియం అనేది చాలా మంది విద్యార్థులకు ఇప్పుడు సమ్మర్ సీజన్ లోపల చూసేందుకు వచ్చేందుకు సైన్స్ మీద వాళ్ళకు సోషల్ మీద అవగాహన కలిగించేందుకు ఒక ప్లానిటోరియం అనేది మూతపడడం చాలా బాధాకరం. చాలా మంది విద్యార్థులు వచ్చి ఇక్కడికి నడవడం లేదని రిటర్న్ అవ్వడం జరుగుతున్నది. 1984లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఈ నక్షత్రశాలను ప్రారంభించారు. ప్రతి 45 నిమిషాలకు ఒక షో నడిపించేవారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చేవారు. ప్రతాపరుద్ర ప్లానిటోరియంలో షో చూసిన విద్యార్థులు ఆకాశానికి ఆమడ దూరంలో ఉన్నామనే అనుభూతి పొందేవారు. అది ప్రారంభించబడక అక్కడ విద్యార్థులకు ఎలాంటి విజ్ఞానం నేర్పించక అది మరుగున పడిపోవడాన్ని ఈరోజు విద్యార్థులు మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. మరి ఈ విధంగా నిరుపయోగంగా మారడము, మరి వాళ్ళ సామాగ్రి పెట్టుకునే ఒక స్టోర్ రూమ్ గా మారింది. కేవలం ₹1 కోటి విడుదల చేసినట్లయితే ప్లానిటోరియం పునరుద్ధరించబడి విద్యార్థులకు ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసుకొని యువ శాస్త్రవేత్తలుగా విద్యార్థులు మరి తయారు కావడానికి ఉపయోగపడే ఈ ప్లానిటోరియం తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి ఈ రోజు మేము విద్యార్థులుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్లానిటోరియం అభివృద్ధిని పక్కన పెట్టిన గ్రేటర్ వరంగల్ అధికారులు నక్షత్రశాలను నిరుద్యోగులకు, మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చే కేంద్రంగా మార్చేశారు. GWMCకు చెందిన ప్లాస్టిక్ వస్తువులు, అట్టలు, పనికిరాని వస్తువులు, ఇతర వస్తువులను ఇందులో ఉంచారు. ట్రైనింగ్ ను ప్లానిటోరియం లో అరేంజ్ చేసింది సార్. బట్ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటిదంటే ఈ ట్రైనింగ్ అనేది ప్లానిటోరియంలో నిర్ణయించడం అనేది బాధాకరం సార్. ఈ ప్లానిటోరియంలో యూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకు యూజ్ చేయాలి. స్కూల్ పిల్లలకు యూజ్ చేసి వాళ్ళకు సైంటిఫిక్ పరంగా, సోషల్ పరంగా చాలా నేర్చుకోవాల్సి ఉంటాయి. బట్ అది అనివార్య కారణాల వల్ల మూతపడడం వల్ల దాని మీద పై అధికారులు అలా చేయడం వల్ల మాకు కూడా సపరేట్ బిల్డింగ్ లేకపోవడం మాకు కూడా బాధాకరమే సార్. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్లానిటోరియం మూతపడిందంటున్నారు ప్లానిటోరియం నిర్వాహకులు. త్వరలోనే కొత్త పరికరాలు కొనుగోలు చేసి ప్లానిటోరియంలో స్టార్ షో ప్రారంభిస్తామని చెప్తున్నారు. 1984 నుంచి 2011 వరకు అద్భుతంగా నడిచిన ప్లానిటోరియం మిషన్ ఖరాబ్ అవడం వల్ల 2009లో మిషన్ ఖరాబ్ అయితే LED ద్వారా షోలు నడపడం జరిగింది. తర్వాత 2011 మొత్తానికే కంప్లీట్ అయిపోయింది. తర్వాత కమిషనర్ గారికి చెప్తే వివేక్ యాదవ్ ఉన్నప్పుడు డెమో వేశారు. 30 లక్షల ప్రొజెక్టర్ ఢిల్లీ వాళ్ళు వచ్చి చూసిపోయారు నార్వే నుంచి. తర్వాత మళ్ళీ ఏం చేయలేదు, విద్యార్థులు చచ్చిపోతున్నారు. నక్షత్రశాలలో షో చూద్దామని దూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు, టూరిస్టులు ప్లానిటోరియం పనిచేయకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు.